డిసెంబర్ 25 నుంచి 15 రోజుల పాటు ప్రతి ఎమ్మెల్యే 15 రోజుల దాకా ఆ నియోజకవర్గాల్లో ఇళ్ల స్థలాలు పంపిణీ, ఇళ్ల పట్టాల పంపిణీ, టిడ్కో ఇళ్ల ప్రారంభం కార్యక్రమంలో పాల్గొంటారని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. అసెంబ్లీలో హౌసింగ్ పై జరిగిన చర్చకు ఆయన సమాధానం చెబుతూ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా 27 లక్షల ఇళ్లు ఇవ్వబోతున్నామని, 3 లక్షల పైచీలకు కేవలం కోర్టు స్టేల వల్లే ఆ పేదలకు అందించలేకపోతున్నామని ఆయన పేర్కొన్నారు. అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు అక్కడికి పోయినా కూడా అక్కడి నుంచి టీవీలో ఇక్కడ జరుగుతా ఉన్న చర్చను చూస్తారని ఆశిస్తా ఉన్నాం అధ్యక్ష. అన్ఫార్చునేట్ గా నిజంగా ఎలా తయారైపోయింది అనంటే రాజకీయ వ్యవస్థ నిజంగా ఎంత దిగజారిపోయిందనంటే, ఒక మంచి కార్యక్రమం జరుగుతా ఉంది అనంటే ఆ మంచి కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు రకరకాల కుయుక్తులు, రకరకాల ప్రయత్నాలు అధ్యక్ష. దేశ చరిత్రలో ఎప్పుడూ కూడా కని విని ఎరగని అంశం అధ్యక్ష. దాదాపుగా 30,66,000 ఇళ్లు ఇస్తున్నాం అధ్యక్ష. డిసెంబర్ 25వ తారీఖున అక్షరాల క్రిస్మస్ రోజున వైకుంఠ ఏకాదశి కూడా అదే రోజే అధ్యక్ష. అంత మంచి ముహూర్తం కూడా బహుశా అరుదుగా వస్తుంది అధ్యక్ష. దాదాపుగా 17,436 కాలనీస్ లో అధ్యక్ష, మొత్తం మనకు పంచాయతీలే దాదాపుగా 11,000 చిల్లర ఉంటే ఏకంగా 17,436 కాలనీస్, వైఎస్ఆర్ జగనన్న కాలనీస్ అధ్యక్ష ప్రతి గ్రామంలో కనిపించబోతా ఉన్నాయి. 30,66,000 ఇళ్లు పేదవాళ్లకు, ప్రతి పేదవాడికి 1.5 సెంటు స్థలము, పట్టణ ప్రాంతాల్లో అయితే 1 సెంటు, ఒక రవ్వ అటు ఇటుగా 1 సెంటు, కొంచెం 1 సెంటు కన్నా కొంచెం ఎక్కువ, గ్రామీణ ప్రాంతాలలో అయితే 1.5 సెంటు ఇచ్చి ఇన్ని లక్షల మందికి మేలు జరిగిచ్చే ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటే వాళ్ళ హయాంలో ఎలాగూ చేయలేకపోయారు. కనీసం ఆశీర్వదించాల్సింది పోయి దాన్ని ఎలా అడ్డుకోవాలి అని చెప్పి ఆలోచన చేసే దుర్మార్గమైన పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్ర రాజకీయాలలో చూస్తా ఉన్నాం అధ్యక్ష. అక్షరాల 68,677 ఎకరాల అధ్యక్ష డిస్ట్రిబ్యూట్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. వీటి మార్కెట్ విలువ అధ్యక్ష 23,535 కోట్ల రూపాయలు అధ్యక్ష. 23,535 కోట్ల రూపాయలు విలువ చేసే ఈ భూములు ఎవరికిస్తా ఉన్నాం అధ్యక్ష? 30,66,000 పేదలకు పంచుతా ఉన్నాం అధ్యక్ష. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నెరవేర్చాలి, ఈ కార్యక్రమం వల్ల పేదలకు మంచి జరగాలి, ప్రతి ఒక్కరికి ఇండ్లు ఉండాలి, ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ ఇండ్లలో ప్రతి ఒక్కరూ కూడా ఇల్లు ఇవ్వడము అనంటే ఇదొక హ్యూమన్ డిగ్నిటీకి సంబంధించిన విషయం. ఇల్లు ఇవ్వడము అనంటే ఒక సోషల్ స్టేటస్ కు సంబంధించిన విషయం. ఇల్లు ఇవ్వడము అంటే ఎకనామిక్ ఎంపవర్మెంట్ సంబంధించిన విషయం. ఇల్లు ఇవ్వడము అనంటే హెల్త్ పారామీటర్స్ లో ఒక మెట్టు ఎక్కినట్టుగా అనుకునే విషయం. అటువంటి కార్యక్రమం అధ్యక్ష ఇది. అధ్యక్ష, రాష్ట్రంలో 30,66,000 ఇల్లులంటే ఇంటూ 4, ప్రతి ఇంటికి 4 ఉంటారని అనుకుంటే అందాసుగా ఉజ్జాయింపుగా దాదాపుగా 1,20,00,000 మందికి అధ్యక్ష మేలు జరిగే కార్యక్రమం. అంటే ఆల్మోస్ట్ 1/4 ఆఫ్ ది పాపులేషన్, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన 1/4 ఆఫ్ ది పాపులేషన్ కు మేలు జరిగే కార్యక్రమం జరుగుతూ ఉంటే ఈరోజు పరిస్థితి చూస్తే ఎలా అడ్డుకోవాలి అని చెప్పి ఆరాటపడే పరిస్థితి కనిపిస్తూ ఉంటే నిజంగా మనసు బరువెక్కుతుంది అధ్యక్ష ఇటువంటి రాజకీయ వ్యవస్థ చూసినప్పుడు. అధ్యక్ష, అక్షరాల ఈ కార్యక్రమం చేయడం కోసం 25,359 ఎకరాల అధ్యక్ష 25,359
వేల ఎకరాలను అధ్యక్ష గవర్నమెంట్ 10,150 కోట్ల రూపాయలు వెచ్చిచ్చింది అధ్యక్ష. 10,150 కోట్ల రూపాయలు వెచ్చిచ్చి 25,359 ఎకరాలు ప్రైవేట్ భూములు కొనుగోలు చేసింది. మిగిలినది గవర్నమెంట్ భూమి అన్ని కలిపి 68,677 ఎకరాలు అధ్యక్ష. ఇది కాక ల్యాండ్ పూలింగ్ కూడా ఉన్నాయి అధ్యక్ష. బాధ ఎక్కడ అనిపిస్తుందంటే అధ్యక్ష, రకరకాల పద్ధతుల్లో కోర్టు కేసులు వేయించడం ఎంత దారుణంగా తయారైపోయిందనంటే అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఎల్లో మీడియా అబద్ధాలు రాయడం, ఆ అబద్ధాల ఆధారంగా కోర్టులలోకి కేసులు వీళ్ళే వేయించడం. కోర్టులలోకి కేసులు ఏ స్థాయిలో వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి వేయిస్తా ఉన్నారనంటే అధ్యక్ష, ఆయన గారు జూమ్ లో ఆయన మాట్లాడుతూనే తెలుగుదేశం కార్యకర్తలకే పిలుపునిచ్చినాడు, ఎక్కడెక్కడ అవకాశం ఉంటే అక్కడక్కడ కోర్టుల్లో కేసులు వేయండి అని చెప్పి. దాని సారాంశం ఏమిటో తెలుసా అధ్యక్ష, ఈరోజు ఎక్కడ చూసినా గానీ కోర్టులు ఏ స్థాయిలోకి అడ్డుకుంటా ఉన్నాయనంటే నిజంగా మనసు తరుక్కుపోతుంది అధ్యక్ష. ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష, ఇది ప్రకాశం జిల్లా అధ్యక్ష. ప్రకాశం జిల్లాకు సంబంధించి మక్కెన శ్రీనివాసులు అనే వ్యక్తి అధ్యక్ష. ఈ మక్కెన శ్రీనివాసులు అనే ఆయన ఫోటో ఒకసారి వేయండి అమ్మ, అట్లా ఒకసారి. ఈ మక్కెన శ్రీనివాస్ అనే వ్యక్తి అధ్యక్ష, ఆయన అధ్యక్ష ఈ మక్కెన శ్రీనివాస్ అనే వ్యక్తి అదో ఆ సర్కిల్లో కనిపిస్తా ఉన్నాడు అధ్యక్ష. ఆయన ఒంగోలు ఎమ్మెల్యే అధ్యక్ష, ఒంగోలు ఎక్స్ ఎమ్మెల్యే అని పేరేం పేరు, దామచర్ల జనార్దన్ నాయుడు అధ్యక్ష. ఆయన శిష్యుడు అధ్యక్ష. ఈ మక్కిని శ్రీనివాసులు అనే ఈ వ్యక్తి అగ్రికల్చర్ మార్కెట్ కమిటీకి అధ్యక్ష, వాళ్ళ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలో వైస్ చైర్మన్ గా పనిచేశారు అధ్యక్ష. 2014 ఆగస్టు నుంచి డిసెంబర్ 2016 వరకు ఆయన ఒంగోలు మార్కెట్ యార్డ్ కమిటీలో వైస్ చైర్మన్ గా పనిచేసినాడు అధ్యక్ష. దానికి సంబంధించిన ఆధారం అధ్యక్ష, వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తి. ఇది ఆయన వైస్ చైర్మన్ గా అగ్రికల్చర్ అండ్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్, GORT నెంబర్ 70 డేటెడ్ 28/1/2016. దాంట్లో వైస్ చైర్మన్ కింద మక్కని శ్రీనివాసులు అని చెప్పి క్లియర్ కట్ గా కనిపిస్తాను అధ్యక్ష. ఈ పెద్ద మనిషి ఇదే పెద్ద మనిషి ఆశ్చర్యం ఏమిటో తెలుసా అధ్యక్ష, ఇదే పెద్ద మనిషి ఇంతకు ముందు కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ కూడా చేశాడు అధ్యక్ష. అప్పట్లో ఎప్పుడు 2016 ఆ ప్రాంతాలలో ఇదే పెద్ద మనిషి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చినాడు. ఆ రిప్రజెంటేషన్ ఇచ్చిన అప్పుడు ఇదే పెద్ద మనిషి ఏమన్నాడు అనంటే, అప్పట్లో గతంలో ఇక్కడ మైనింగ్ చేయకూడదు, మైనింగ్ భూమికి సంబంధించిన ఈ భూమిని మైనింగ్ ఎటువంటి పరిస్థితుల్లోనూ జరగకూడదు, ఇక్కడ IIIT పెట్టాలి అని ఇదే పద్ధతిలో ఈయన ఇవ్వడము, ఈయన దామచర్ల జనార్దన్, ఈయన ఆ పక్కన ఎమ్మెల్యే, ఆయన కూడా ఇదే ఎమ్మెల్యే రిప్రజెంటేషన్ అధ్యక్ష. ఈ ఎమ్మెల్యే రిప్రజెంటేషన్ కూడా ఇచ్చినాడు అధ్యక్ష. ఇది ఇంతకుముందు ఏంటంటే, ఎందుకంటే 24,000 ఇళ్ల పట్టాలు ఇస్తా ఉన్నాం ఒంగోలులో. ఆ కార్యక్రమానికి కోర్టులో స్టే తీసుకొచ్చే కార్యక్రమం జరుగుతా ఉంది. స్టే ఇచ్చినారు. ఈనాడు ఆంధ్రజ్యోతి కథనాలు రాయడం, చంద్రబాబు నాయుడు గారి దగ్గరుండి వాళ్ళ కార్యకర్తలతో దగ్గరుండి కేసులు వేయించడం. కేసులు వేసిన నేపథ్యంలో వాళ్ళ దగ్గర ఉన్న మేనేజ్మెంట్ స్కిల్స్ మన దగ్గర లేవు అధ్యక్ష. అన్ఫార్చునేట్లీ వాళ్ళు ఎక్కడైనా ఏ వ్యవస్థనైనా కానీ గొప్పగా మేనేజ్ చేయగలుగుతారు అధ్యక్ష. అన్ఫార్చునేట్లీ
ఆ వ్యవస్థల్లో మేనేజ్మెంట్ వ్యవస్థల్లో భాగంగా అన్ఫార్చునేట్లీ స్టే కూడా ఇవ్వడం జరిగిందంట అధ్యక్ష. అధ్యక్ష వెకేట్ చేయించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష ఈ దామంచర్ల జనార్దన్ అనే వ్యక్తి అప్పట్లో ఇక్కడ IIIT పెట్టాలి ఇదే భూముల్లో ఉన్నాయని చెప్పి ఆయన కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం, ఆయన ఒక్కడే కాకుండా అప్పట్లో మరో ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామి ఎమ్మెల్యే కొండేపి ఆయన కూడా ఇక్కడే IIIT పెట్టాలి అని చెప్పి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష వీళ్ళిద్దరూ రిప్రజెంటేషన్ ఇవ్వడం అప్పట్లోనే వాళ్ళ మార్కెట్ కమిటీకి సంబంధించిన ఈ శ్రీనివాస్ మాకేన శ్రీనివాస్ అనే వ్యక్తి ఇక్కడ మైనింగ్ కార్యక్రమాలు జరగకూడదు, మైనింగ్ అనేది ఇక్కడ ఉండకూడదు, ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ మైనింగే జరగలేదు, ఈ IIIT లేవాలని చెప్పి రిప్రజెంటేషన్స్ ఇచ్చిన వీళ్ళే ఆశ్చర్యం ఏంటంటే అధ్యక్ష ఇది కోర్టు పిటిషన్ అధ్యక్ష. కోర్టు పిటిషన్ వీళ్ళు వేసినారు అధ్యక్ష. ఇదే మాకేని శ్రీనివాస్ అనే వ్యక్తి కోర్టు పిటిషన్ వేశాడు. ఈ కోర్టు పిటిషన్ లో ఆయన అంటాడు ఇది మైనింగ్ కు కేటాయించిన ఈ భూమిని ఇక్కడ ఇళ్ల పట్టాలు ఇవ్వకూడదు అని చెప్పి ఆయన కోర్టులో కేసు వేశాడు. ఎంత అన్యాయం అనంటే 24,000 మందికి అక్కడ ఇళ్ల పట్టాలు ఇస్తా ఉన్నాం. అక్కడ నిజంగానే మైనింగ్ అనేది నిజంగానే జరుగుతూ ఉందంటే అదన్నా కనీసం జరుగుతూ ఉందని అనుకోవచ్చు. అక్కడ మైనింగ్ జరగడం లేదు, అక్కడ లో గ్రేడ్ ఉంది, అది వర్కౌట్ కాదని అసలు వాళ్ళు మైనింగ్ కూడా చేసే కార్యక్రమం కూడా జరగడం లేదు. దశాబ్దాలుగా భూమి ఖాళీగా పడుంది. అక్కడ ఒంగోలు ప్రాంతంలో ఎంతెంత అవుతుంది అధ్యక్ష. అక్కడ ఒక పేదవాడికి నిజంగా అక్కడ ఒక సెంటు భూమి ఉంటే కనీసం ఆ సెంటు భూమికి కనీసం వాల్యూ 1,50,000-2 లక్షల రూపాయలు విలువ చేసి విలువ ఆస్తి ఆ పేదవాడి చేతుల్లో పెట్టినట్టు అవుతుంది, ఉట్టి ల్యాండ్ విలువని. అలాంటిది కుట్రపూరితంగా ఏ రకంగా వాళ్ళ హయాంలో వాళ్ళే అక్కడ ఈ భూమిని మైనింగ్ భూములు కేటాయించకూడదు, క్యాన్సిల్ చేసుకోకుండా IIIT పెట్టండి అని చెప్పిన వాళ్ళు ఇదే మక్కిన శ్రీనివాస్ అనే వ్యక్తి ఏకంగా కోర్టులో కేసు, దాని మీద స్టే. అధ్యక్ష ఎంత దారుణంగా పరిస్థితి ఉంది అనేది ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నాం. సిమిలర్లీ అధ్యక్ష ఇంకా గమనించినట్లయితే ఈ కాకినాడ ఎమ్మెల్యే అధ్యక్ష కొండబాబు అని ఆయన అనుచరుడు ఒక ఆయన ఉన్నాడు అధ్యక్ష సతీష్ అని. ఆయన ఫోటో కూడా ఏమన్నా ఉంటే ఏంటమ్మా అధ్యక్ష. ఆయన అధ్యక్ష కాకినాడ ఎమ్మెల్యే కొండబాబు, ఆయన అనుచరుడు సతీష్. అధ్యక్ష ఈయన 4,800 బెనిఫిషరీస్ అధ్యక్ష పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం. 110 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ అధ్యక్ష. పోర్టు పక్కనే గవర్నమెంట్ ల్యాండ్, విలువైన ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ పోర్టు పక్కన 4,800కు పోర్టు పక్కన భూములు ఇచ్చింది. ఆశ్చర్యం ఏమిటంటే అధ్యక్ష అదే పోర్టు పక్కనే ఆ స్థలానికి పక్కనే గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే టిడ్కో ఇళ్లను కట్టడం మొదలుపెట్టారు. టిడ్కో ఇళ్లు కూడా సెమీ ఫినిష్డ్ పరిస్థితిలో కనిపిస్తా ఉంటాయి. ఆనుకునే దీనికి పక్క స్థలమే ఆనుకునే చంద్రబాబు నాయుడు గారి హయాంలో టిడ్కో ఇల్లు కట్టాడు. సగం స్ట్రక్చర్ అంతా కూడా కనిపిస్తా ఉంది. లోపల ఇంకా ఫినిషింగ్ మనం చేయాలి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వదిలేసిన మనం చేయిస్తాను. లోపల ఫినిషింగ్స్ మనమే చేయిస్తున్నాం, అవి కూడా ఫినిషింగ్స్ కూడా లోపల. అంటే పక్కనే టిడ్కో చంద్రబాబు నాయుడు గారి హయాంలో కట్టడం ఏమిటి? ఆ పక్క స్థలమే ఈ మనిషి కోర్టుకు పోయి ఇవి మడా భూములు కాదు, మ్యాంగ్రూవ్ ఫారెస్టే లేదు అక్కడ, చెట్లు లేవు, మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లు లేవు, మడా భూములు కానే కావు, పక్కన టిడ్కో ఉంది, క్లియర్ కట్ గా తెలుస్తా ఉంది. అయినా ఈనాడు ఆంధ్రజ్యోతి చంద్రబాబు వీళ్ళందరూ కలవడము, వ్యవస్థలను మేనేజ్ చేయడము, కోర్టులో స్టేను వెకేట్ చేయించుకునే మళ్ళీ ప్రయత్నం చేస్తా ఉన్నారు. అధ్యక్ష సిఆర్డిఏ భూములు అధ్యక్ష ఇదే రాజధాని ప్రాంతం అధ్యక్ష ఇదే సిఆర్డిఏ భూములకు సంబంధించి 54,000 మందికి అధ్యక్ష పేదలకు ఇదే సిఆర్డిఏ పరిధుల్లో ఇల్లిచ్చే కార్యక్రమం చేయడానికి శ్రీకారం చుట్టాం అధ్యక్ష.
54,000 ఇల్లు అధ్యక్ష పేదలకు ఇచ్చే కార్యక్రమం శ్రీకారం చుడితే వీళ్ళు కోర్టులో కేసు వేశారు అధ్యక్ష. వీళ్ళు కోర్టులో కేసు వేసేటప్పుడు వీళ్ళన్న మాటలు ఏమిటో తెలుసా అధ్యక్ష? కోర్టులో కేసు వేసేటప్పుడు వీళ్ళన్న మాటలు ఏమిటో తెలుసా అధ్యక్ష? అమరావతి ఈ ప్రాంతంలో పేదలకు ఇల్లు ఇస్తే డెమోగ్రఫిక్ ఇంబ్యాలెన్స్ ఏర్పడుతుంది. కోర్టులో లిటరల్ గా వీళ్ళు ఫైల్ చేశారు అధ్యక్ష. ఇది అమరావతిలో పేదలకు ఇల్లు ఇస్తే 54,000 ఇల్లు ఇస్తే అమరావతిలో ఈ ప్రాంతంలో పేదలకు ఇల్లు ఇస్తే డెమోగ్రఫిక్ ఇంబ్యాలెన్స్ ఏర్పడుతుంది అని ఏకంగా కోర్టులలో వీళ్ళు ఫైల్ చేయడం ఏమిటి? కోర్టులు ఈ స్టేట్మెంట్ చూసిన తర్వాత స్టేలు ఇవ్వడం ఏంటి? ఇంతటి దారుణంగా పరిస్థితి జరుగుతా ఉంది అధ్యక్ష. డెమోగ్రఫిక్ ఇంబ్యాలెన్స్ అంటే ఏమిటో తెలుసా అధ్యక్ష? సామాన్యుల మాటల్లో చెప్పాలి అనంటే కులాలు వర్గాల సమీకరణలు మారిపోతాయట. డెమోగ్రఫిక్ ఇంబ్యాలెన్స్ తెలుగులో దాని అర్థం, డెమోగ్రఫిక్ ఇంబ్యాలెన్స్ ఏర్పడుతుందంటే తెలుగులో దాని అర్థం కులాలు వర్గాల సమీకరణలు మారిపోతాయని. అంటే దాని అర్థం ఒక ఎస్సీలు పేదవాళ్ళు, ఎస్టీలు బీసీలు మైనారిటీలు పేదరికంలో ఉన్న వాళ్ళు ఎవరైనా వాళ్ళ పక్కన వచ్చి ఉంటే కులాల ఇంబ్యాలెన్స్లు మారిపోతాయని చెప్పడం అంటే ఏ స్టేజ్లోకి రాజకీయాలు వచ్చినాయని ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతాను. ఇంతటి దారుణంగా అడ్డుకునే కార్యక్రమం జరుగుతోంది అధ్యక్ష. విశాఖపట్నంలో అధ్యక్ష ఈ మధ్యకాలంలోనే మన కర్మ ఏమిటంటే ఈ చంద్రబాబు నాయుడు గారికి కమ్యూనిస్టులు బాగా దొరికారు. ఆ పేరుకు కమ్యూనిస్టులు అని చెప్పి చెప్పుకుంటారు కానీ ఆ సిపిఐ అయితే నాకు ఎందుకైతే అసలు వాళ్ళని చూస్తే కమ్యూనిస్టులు అనే మాట ఎప్పుడో మర్చిపోవాలి అధ్యక్ష. వాళ్ళు కమ్యూనిస్టులు కాదు, కమ్యూనలిస్టులు అయిపోయిన పరిస్థితిలో తయారైపోయారు అధ్యక్ష. వాళ్ళ పార్టీకి సంబంధించిన లోకనాథం అధ్యక్ష వాళ్ళ డిస్ట్రిక్ట్ సెక్రటరీ సిపిఐఎం అధ్యక్ష ఈయన పిల్ల వేస్తాడు అధ్యక్ష విశాఖపట్నంలో ల్యాండ్ పూలింగ్. అసలు విశాఖపట్నంలో ల్యాండ్ పూలింగ్ అన్నది అక్షరాల 152,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం. అక్షరాల 5,364 ఎకరాలు అధ్యక్ష. ఆశ్చర్యం ఏమిటో తెలుసా అధ్యక్ష? ఆ ల్యాండ్ పూలింగ్ లో నో కంప్లైంట్స్ అధ్యక్ష. ల్యాండ్ పూలింగ్ ఇచ్చిన వాడు ఎవడు కంప్లైంట్ చేయాల. ల్యాండ్ పూలింగ్ వాటికి గవర్నమెంట్ ఇంకా 4 అడుగులు ముందుకు వేసి ఎటువంటి ప్రాబ్లమ్స్ లిటిగేషన్స్ ఉండకూడదు అని చెప్పి వాళ్ళకు ల్యాండ్ పూలింగ్ లో వాళ్ళని సాటిస్ఫై చేసి వాళ్ళకు కావలసిన మేరకు ల్యాండ్ పూలింగ్ ఇచ్చి మిగిలిన భూములు ప్రజలకు ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంటే ఆ ల్యాండ్ పూలింగ్ లో వాళ్లకు కలెక్టర్ ఇస్ డన్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ జాబ్ హియర్. వాళ్లకు కూడా ఎటువంటి కంప్లైంట్స్ ల్యాండ్ పూలింగ్ తరపు నుంచి లేవు అధ్యక్ష. బెనిఫిషరీస్ అందరికీ కూడా ఆశ్చర్యం ఏమిటంటే అధ్యక్ష ప్రతి సైటు కూడా అధ్యక్ష ఇచ్చే ముందు కలెక్టర్లకు క్లియర్ కట్ ఆర్డర్స్ సైట్ చూపించి బెనిఫిషియరీస్ తో సంతకాలు తీసుకోమని అడుగుతాను. ఈ సైటు మాకు నచ్చింది అని చెప్పిన తర్వాతనే ఆ సైట్ అప్రూవ్ చేయండి అని చెప్పి కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం. బెనిఫిషరీని సైట్లోకి తీసుకొని పోయి సైట్ చూపించి బెనిఫిషరీకి నచ్చిన తర్వాతనే ఆ సైట్ ఇవ్వడం అన్నది మనం చేసే ఒక గొప్ప కార్యక్రమంలో ఒక గొప్ప చేంజ్ అధ్యక్ష. ఇంతకు ముందు మామూలుగా సైట్లు ఇస్తే అసలు ఎక్కడ సైట్ ఉందో ఎవరికి తెలియదు, సైట్ ఎక్కడుందో తెలియదు, ఎక్కడ డిమార్కేషన్ చేసినదో తెలియదు. కానీ ఇప్పుడు మాత్రం సైట్ ఫలాని దగ్గర ఉంది, ఫలాని బౌండరీస్ మనవి అని బౌండరీస్ తో సహా మార్క్ చేసి ఆ బౌండరీ సైట్ లో మనిషిని పెట్టి ఆ మనిషి ఫోటో కూడా తీసి అప్రూవల్ కూడా యాక్సెప్ట్ చేసినాడని చెప్పి అప్రూవల్ కూడా యాక్సెప్టబుల్ అని అప్రూవల్ కూడా తీసుకుని సైట్ డిస్ట్రిబ్యూషన్ చేస్తా ఉన్నాం. అటువంటిది ఈ లోకనాథం అనే వ్యక్తితో విశాఖపట్నం ల్యాండ్ పూలింగ్ అసలు అక్కడ సమస్య నాకు అర్థం కావాలేదు. అసలు ల్యాండ్ పూలింగ్ కి సంబంధించి ల్యాండ్ పూలింగ్ ఇచ్చినోడు కేసు అయ్యలే, బెనిఫిషరీస్ సంతోషంగా ఉన్నారు. మళ్ళీ మధ్యలో ఈ కమ్యూనిస్ట్ ఒక ఆయనకు సడన్ గా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఈ కమ్యూనిస్టుల గురించి మనం చెప్పాల్సిన పనుల వీళ్ళిద్దరి మధ్య ఉన్న అవగాహన మనకు తెలియంది కాదు. ఆయన పోవడం మళ్ళా కోర్టులు మళ్ళా వ్యవస్థ
అదే పరిస్థితి. మన కర్మ, మళ్ళా వాళ్ళు చేసినట్టుగా మేనేజ్మెంట్ మనం చేయలేని పరిస్థితి. మళ్ళా స్టే దాన్ని కూడా వెకేట్ చేయించుకునే ప్రయత్నం చేస్తానే ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఇంకొక కేసు అధ్యక్ష, గోగంటి సాయినాథ్ రెడ్డి, ఈయన అనంతపురం జిల్లా అధ్యక్ష. పరిటాల సునీతమ్మకు బాగా కావలసిన ఆప్తుడు అధ్యక్ష. అధ్యక్ష, టీడీపీ పొలిటికల్ పార్టీలో క్రియాశీలకంగా ఉంటాడు. గోగంటి సాయినాథ్ రెడ్డి, ఫాలోవర్ ఆఫ్ సునీతమ్మ అధ్యక్ష. ఈయన అక్కడ పిటిషన్, అక్కడ కోర్టులోకి వేయడం, కోర్టు స్టే చేయడం అధ్యక్ష. చెట్లు అక్కడ చెట్లు ఉండే చెట్లు ఎటువంటి చెట్టు తీయడం లేదు అని కలెక్టర్ క్లియర్ గా ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత కూడా ఇక్కడ ప్లాట్స్ ఇస్తే ఎన్వైరన్మెంట్ విల్ బి ఎఫెక్టెడ్ అని కోర్టులో కేసు వేయడం. స్టే. మళ్ళా ఈనాడు, ఆంధ్రజ్యోతి సేమ్ కథ, సేమ్ స్టోరీస్, మళ్ళా స్టే అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, కర్నూలు జిల్లా అధ్యక్ష, బీసీ జనార్దన్ రెడ్డి అని ఎక్స్ఎమ్మెల్యే అధ్యక్ష, కర్నూలు బనగానపల్లె ఎక్స్ఎమ్మెల్యే. వాళ్ళ సొంత పిఏ అధ్యక్ష మురళీ మోహన్ రెడ్డి అని ఆ సొంత పిఏ, ఆ ఎక్స్ఎమ్మెల్యేకి పిఏ అధ్యక్ష. ఆయన కోర్టులో కేసేయడం అధ్యక్ష. అక్కడ విషయం ఏంటంటే అధ్యక్ష, ఇరిగేషన్ డిపార్ట్మెంటు సంబంధించిన ఎక్సెస్ ల్యాండ్ అధ్యక్ష. అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అప్పట్లో అక్వైర్ చేసినారు, కెనాల్స్ కట్టడానికి, అవన్నీ అయిపోయినాయి, పనులు కూడా అయిపోయినాయి. ఇప్పుడు ఎక్సెస్ ల్యాండ్ మిగిలిపోయింది. ఆ మిగిలిపోయిన ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండే కదా అధ్యక్ష. కెనాల్ పని అయిపోయింది, పూర్తిగానే అయిపోయినాయి, అంత పని లేదు, పాడలేదు. ఆ భూములు గవర్నమెంట్ ల్యాండ్, అట్లా ఇస్తే తప్పేముంది, పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తే. కానీ దాన్ని వాటర్ బాడీ అని చెప్పి వీళ్ళే తప్పుడు కేసు వేయడం. ఆ తప్పుడు కేసు మీద ఎమ్మెల్యే పిఏ దగ్గరుండి తప్పుడు కేసు వేయించడం, వేసిన దాని మీద మళ్ళీ స్టే. మళ్ళీ అన్ఫార్చునేట్లీ వ్యవస్థలు, మేనేజ్మెంట్లు మనం నిజంగా సరిపోవడం లేదు అధ్యక్ష. ఇంకొక కేసు అధ్యక్ష, జీబీ రమణ, కొత్త వలస మండలం అధ్యక్ష, విజయనగరం డిస్ట్రిక్ట్ అధ్యక్ష. ఈ మనిషి stating that conversion of the aforementioned land from grazing to non-grazing has not happened and that the acquisition of land must be stopped. గవర్నమెంటే అధ్యక్ష, గవర్నమెంట్దే. ఆయనంతకు ఆయన ఊహించుకుంటున్నాడు అది గ్రేజింగ్ ల్యాండ్ అని. అది గ్రేజింగ్ ల్యాండ్ నుంచి నాన్ గ్రేజింగ్ ల్యాండ్ కన్వర్షన్ చేయాలట, ఆయనంతకు ఆయన ఊహించుకోవడం. అది జరగలేదు అని చెప్పి కోర్టులో కేసు వేయడం. అది గవర్నమెంటే, ఇది గవర్నమెంటే, అసలు గ్రేజింగ్ ల్యాండే కాదు అది. అప్పుడు కేసు వేయడం, మళ్ళీ స్టే. అధ్యక్ష, ఇన్ని జరుగుతా ఉన్నా కూడా అధ్యక్ష, దాదాపుగా చూస్తే అధ్యక్ష 3,65,680 హౌస్ సైట్స్ అధ్యక్ష ఈ మాదిరిగా రకరకాల కేసుల పరిధిలో చంద్రబాబు నాయుడు గారు అండ్ కంపెనీ వీళ్ళ ఈర్షకు, వీళ్ళ అసూయకు, కడుపు మంటకు, దురదకు 3,65,680 సైట్ల అధ్యక్ష ఆపగలిగారు అధ్యక్ష. కోర్ట్స్లో స్టేల ద్వారా ఆపగలిగారు అధ్యక్ష. వీటిని కూడా క్లియర్ చేయడం కోసం గొప్పగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం. దేవుడు ఆశీర్వదిస్తే ఇవి కూడా కంప్లీట్ చేస్తాం అధ్యక్ష. మిగిలిన 27 లక్షలకు సంబంధించిన హౌస్ సైట్స్, ఈ 27 లక్షల్లో 2,62,200 టిడ్కోకు సంబంధించినవి ఉన్నాయి. మిగిలినవేటివి
పొజిషన్ సర్టిఫికెట్స్, ఎంక్రోచ్మెంట్, రెగ్యులరైజేషన్స్ వీటికి సంబంధించినవి కూడా ఉన్నాయి అధ్యక్ష. 4,86,000 సంబంధించి ఈ మొత్తం 27 లక్షలకు సంబంధించి టోటల్ గా హౌస్ పట్టాసు ఇవ్వబోతా ఉన్నాం అధ్యక్ష. దేవుడు ఆశీర్వదిస్తే ఈ 27 లక్షలు 30,66,000 అవుతాయని చెప్పి ఆశిస్తాను అధ్యక్ష. అధ్యక్ష, దీనికి సంబంధించి అధ్యక్ష 13 లక్షల చెట్లు కూడా నాటడం కూడా జరుగుతా ఉంది అధ్యక్ష. ఈ హౌస్ లేఅవుట్స్ లో కూడా ఈ 17,000 ఈ లేఅవుట్స్ లో అధ్యక్ష. వీటికి సంబంధించి ఏ రకంగా ఎకనామిక్ యాక్టివిటీ జరుగుతుంది అని చెప్పి చూస్తే అధ్యక్ష, ఈ 15,60,000 హౌసెస్ అధ్యక్ష ఇప్పుడు స్టార్ట్ చేయబోతా ఉన్నాం. డిసెంబర్ 25వ తారీఖున ఈ ఇళ్ల పట్టాలు ఇవ్వడమే కాకుండా ఉన్న 17,436 లేఅవుట్లలో 8,494 లేఅవుట్స్ లో కవరింగ్ ఆల్ 175 కాన్స్టిట్యున్సీస్, కవరింగ్ అన్ని 175 నియోజకవర్గాలలో 8,494 లేఅవుట్లలో 15,60,000 ఇండ్లు మొట్టమొదటి ఫస్ట్ ఫేజ్ కింద కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయబోతున్నాం అధ్యక్ష. 15 రోజుల పాటు ప్రతి ఎమ్మెల్యే కూడా వాళ్ళ నియోజకవర్గాలలో 15 రోజుల పాటు ఊర్లు తిరిగే కార్యక్రమం. ఆ ఊర్లలో ఎక్కడెక్కడైతే ఇల్లు స్టార్ట్ చేయాలనో అక్కడక్కడ ఇల్లు స్టార్ట్ చేయిస్తారు, ఎక్కడెక్కడైతే ఇళ్ల పట్టాలు ఇవ్వాలనో అక్కడక్కడ ఇళ్ల పట్టాలు ఇచ్చుకుంటూ పోతారు. మొత్తం 15 రోజులు ఆల్మోస్ట్ ఎవ్రీ విలేజ్ లో ఉన్నాయి హౌస్ కాలనీస్. ప్రతి కాలనీని కూడా దగ్గరుండి ఎమ్మెల్యే దగ్గరుండి స్టార్ట్ చేయించే కార్యక్రమం చేస్తారు. 15 days ఈ ప్రోగ్రాం జరుగుతుంది అధ్యక్ష. దీనికి సంబంధించి ఇంకా అంశాలు చెప్పాలి అధ్యక్ష. దీనికి సంబంధించి గతంలో కట్టే ఇళ్లకు ఈ ఇంటికి తేడా అధ్యక్ష. ఒకసారి ఆ ఇంటికి సంబంధించి ఒకసారి సినిమా ఒకసారి ఆ ఫిల్మ్ తీస్తా అధ్యక్ష. ఎందుకనంటే ఆ ఇల్లు ఎలా ఉండబోతుంది, ఆ ఇంటికి కాస్ట్ ఎంత అవుతుంది, పేదవాడికి ₹1 కూడా ఖర్చు కాకుండా, జేబులో నుంచి ₹1 కూడా ఖర్చు పెట్టకుండా, పేదవాడికి ఏమాత్రం కూడా ఖర్చు లేకుండా, ₹1 కూడా ఖర్చు లేకుండా మనమే ఇల్లు కట్టి ఇవ్వాలి. ₹1,80,000 అయ్యే ఆ ఇంటిని, ₹1,80,000 కట్టే ఆ ఇంటిని ఒకసారి చూపిస్తాం అధ్యక్ష. ఎందుకనంటే గవర్నమెంట్ దగ్గరుండి మంత్రి రంగనాథ్ రాజన్న దగ్గరుండి కూడా ఇల్లు కట్టించారు అధ్యక్ష, ట్రయల్ కోసం. ఎందుకనంటే రేపు పొద్దున కాస్టింగ్స్ లో ఎక్కడా కూడా ఎటువంటి తేడా కూడా ఉండకూడదు, మనం ఏదైనా చెప్తే ఖచ్చితంగా జరగాల అనే ఉద్దేశంతో ఆ ట్రయల్ కోసం కట్టించిన ఆ ఇండ్లను ఎంత చక్కగా కూడా ఉన్నాయి అనంటే ఆ ఇండ్లంటే అధ్యక్ష, దీంట్లో టోటల్ గా గవర్నమెంట్ ప్రొక్యూర్మెంట్ చేసే కార్యక్రమం చేస్తా ఉంది కాబట్టి నాణ్యతతో కూడిన మెటీరియల్ వస్తా ఉంది. మాస్ ప్రొడక్ట్ మాస్ గా తీసుకుంటా ఉన్నాం కాబట్టి క్వాలిటీతో కూడిన మెటీరియల్ తో పాటు రేటు కూడా కాంపిటేటివ్ గా తక్కువ రేటుకు రివర్స్ టెండరింగ్ లో వచ్చే పరిస్థితి కూడా ఉంది అధ్యక్ష. వీటికి సంబంధించి మెటీరియల్ కావాలంటే మెటీరియల్ మనమే ఇస్తాం, లేదు మాకు మెటీరియల్ వద్దు మేమే ఇంతకన్నా మేమే తెచ్చుకుంటాము అని చెప్పి లబ్ధిదారుడు ఎవడన్నా అడిగితే దానికైనా సిద్ధమే. మెటీరియల్ మనం ఇచ్చి లేబర్ కాంపోనెంట్ చేతిలో డబ్బులు పెట్టి పూర్తిగా ఇల్లు తానే కట్టుకునేట్టుగా కూడా చేస్తాం. అంతా మొత్తం ₹225 సిమెంట్, ₹220 సిమెంట్ అన్ని కూడా పూర్తిగా ఏరియాను బట్టి గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ అన్నిటికీ ఆల్రెడీ జీవో ఇచ్చాము ఇంతకుముందు, అదే జీవో ప్రకారం వస్తుంది. శాండ్ ఫ్రీగా సప్లై చేస్తాం. స్టీలో రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రొక్యూర్మెంట్ కూడా తీసుకుంటా ఉన్నాం. RINL ఆల్రెడీ ముందుకు వస్తా ఉంది. ఇంకా ఎవరైనా కూడా అంతకన్నా తక్కువ రేటుకి ఎవరైనా వస్తే బంగారంగా కూడా ఇస్తాం. సో స్టీలు, సిమెంటు, మెటల్ను శాండ్ ఫ్రీ, మెటల్ను
మెటలు బ్రిక్ను కలెక్టర్స్ డిస్ట్రిక్ట్స్ లో కలెక్టర్స్ కు ఆదేశాలు ఇచ్చినాం. అది లోకల్ గా డిస్ట్రిక్ట్ లో మీరు ప్రొక్యూర్ చేసుకోండి, సరసమైన ధరకు క్వాలిటీ ఖచ్చితంగా ఉండేట్టుగా అని కలెక్టర్లు చెప్పినాం. మెటీరియల్ కావాలంటే మనమే మెటీరియల్ ఇస్తాం, లేబర్ కాంపోనెంట్ డబ్బులు ఇస్తాం. ఎవరైనా కట్టుకునే బెనిఫిషియరీ బంగారంగా కట్టుకోవచ్చు. లేదా ఏదైనా బెనిఫిషియరీ నేను కట్టుకోలేనబ్బా నువ్వే నాకు కట్టించు అని అన్నామంటే అది కూడా గవర్నమెంటే ముందుండి గవర్నమెంట్ అది కూడా కట్టించేసేసి పూర్తిగా ఇంటి తాళం కూడా డైరెక్ట్ గా కూడా గవర్నమెంట్ ₹1 కూడా బెనిఫిషియరీకి ఖర్చు లేకోకుండా ఇల్లు కూడా ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది. లేదు నాకు మీ సామాన్లే వద్దబ్బా నాకు డబ్బు ఇచ్చేసి నేనే కట్టుకుంటాను నేనే తెచ్చుకుంటాను అంటే దానికి సిద్ధమే. బంగారంగా డబ్బే ఇస్తాము. ఆ పద్ధతి ప్రకారము బేస్మెంట్ కు ఫౌండేషన్ స్టేజ్ లో ఇంత, ఈ స్టేజ్ లో ఇంత, ఆ స్టేజ్ లో ఇంత పద్ధతి ప్రకారం అది ఇస్తారు. దాని ప్రకారం వాళ్ళైనా కూడా కట్టుకోవచ్చు. ఏ రకమైన స్కీమ్ కైనా కూడా సిద్ధమే. గవర్నమెంట్ ఉద్దేశం ఏమిటి అంటే బెనిఫిషియరీకి ₹1 కూడా ఖర్చు లేకుండా ₹1,80,000 పూర్తిగా ప్రభుత్వమే భరించి ఇల్లు కట్టించాలి అని చెప్పి గవర్నమెంట్ దృఢ నిశ్చయంతో చేసింది. ఇంతకు ముందు వరకు ఇల్లు ఇంతకు ముందు ఇల్లు 224 SFT ఇండ్లే ఇచ్చేవాళ్ళు. ఇంతకు ముందంతా కూడా గత ప్రభుత్వాల్లో ఎన్ని జరిగినప్పుడు కూడా అంతా కూడా 224 SFT ఇండ్లు మాత్రమే ఇచ్చేవాళ్ళు. మన దగ్గర 340 SFT ఇండ్లు కడతా ఉన్నాం. ఇక్కడ గతంలో 224 SFT ఇండ్లలో గతంలో కేవలం బెడ్రూము, లివింగ్ రూమ్ కమ్ కిచెను, ఒక టాయిలెట్ ఇవి ఉండేటివి మామూలుగా ఇంతకు ముందు. కానీ ఇప్పుడు మన దాంట్లో 340 SFT ఇంట్లో బెడ్రూము, లివింగ్ రూము, కిచెను, టాయిలెట్, వరండా, 2 ఫ్యాన్లు, 2 ట్యూబ్ లైట్లు, 4 బల్బులు, ఒక సింటెక్స్ ట్యాంకు కూడా పెడతా ఉన్నాం. ఒకసారి ఒకసారి 2 నిమిషాల వీడియో క్లిప్పింగ్ ప్లే చేయండి. ఒకసారి ఇల్లు అనేది ఎలా ఉంటుందనేది కూడా ఒకసారి ఇక్కడ పోయింది. దారిలో కూడా మనకు కనిపిస్తుంది. అధ్యక్ష, దీనికోసం అధ్యక్ష మనం ఖర్చు పెట్టేది ఎంతో తెలుసు అధ్యక్ష. అక్షరాల ఫస్ట్ ఫేజ్ లో అధ్యక్ష
15,60,000 ఇల్లులు అధ్యక్ష ఫస్ట్ ఫేజ్ లో కడతా ఉన్నాం. ఫస్ట్ ఫేజ్ లో కట్టే ఈ ఇల్లు అధ్యక్ష ఇవి ఇందులో అధ్యక్ష ఎకనామిక్ యాక్టివిటీ కూడా ఏ స్థాయిలో జరుగుతుందనంటే అధ్యక్ష ఫస్ట్ ఫేజ్ లో కట్టే ఈ 15.60 lakh హౌసెస్ వల్ల దాదాపుగా 28,084 కోట్ల రూపాయలకు సంబంధించిన వర్క్స్ అధ్యక్ష. ఎకనామిక్ యాక్టివిటీ అన్నది ఏ స్టేజ్ లో జరుగుతుందో ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నాం అధ్యక్ష. సిమెంట్ 69,70,000 మెట్రిక్ టన్నులు, స్టీల్ 7,44,000 మెట్రిక్ టన్నులు, ఇసుక 310 లక్షల మెట్రిక్ టన్నులు, సిమెంటు / FALG బ్లాక్స్ 232 కోట్ల బ్లాక్స్, మెటల్ 40 mm 20 mm 223 లక్షల మెట్రిక్ టన్నుల మెటల్, డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ దాదాపుగా 21.70 కోట్ల మ్యాండేట్స్, ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ 10 కోట్ల మ్యాండేట్స్ ఇంకా అదనంగా. అంటే ఒక ఎకనామిక్ యాక్టివిటీ అన్నది ఏ స్టేజ్ లో జరుగుతుంది, ఎకనామిక్ బూస్ట్ అనేది ఏ స్టేజ్ లో వస్తుంది, ఈ అన్నిటి వల్ల ఏ రకంగా ఎకానమీ అనేది ఒక బూస్ట్ వస్తుంది అన్నదానికి నిదర్శనం అధ్యక్ష. అధ్యక్ష ఇది ఇంకా చంద్రబాబు నాయుడు గారి హయాంలో అధ్యక్ష, ఎందుకనంటే ఈ టాపిక్ జరిగింది కాబట్టి దీని గురించి కూడా చెప్పాలి అధ్యక్ష. అధ్యక్ష ఈ పెద్ద మనిషి హయాంలో ఇంతకుముందు ఈయన ముఖ్యమంత్రిగా ఉన్న పీరియడ్లో ఈయన ఎన్నిళ్ళు కట్టాడు అని చెప్పి చూస్తే అధ్యక్ష ఎన్టీఆర్ రూరల్ హౌసింగ్ కింద అధ్యక్ష హౌసెస్ కంప్లీటెడ్ ఆన్ 31/5/2019 అధ్యక్ష. అంటే మనం అధికారంలోకి వచ్చే నాటికి ఎన్ని ఇండ్లు కంప్లీట్ అయినాయని చూస్తే ఎన్టీఆర్ రూరల్ హౌసింగ్ కింద 4,56,929 ఇండ్లు అధ్యక్ష. PMAY గ్రామీణ్ కింద 47,120 ఇండ్లు అధ్యక్ష. PMAY అర్బన్ BLC కింద 91,120 ఇండ్లు అధ్యక్ష. ఈ హుదూద్ టైంలో స్పెషల్ తుఫాన్ కింద హుదూద్ టైంలో స్పెషల్ హౌసింగ్ కింద 8,817 హౌసెస్ అధ్యక్ష. మొత్తం కలిపి 6,03,986 ఇండ్లు అధ్యక్ష. ఈయన హయాంలో ఈయన కట్టిన ఇండ్లు అధ్యక్ష. అధ్యక్ష వీటికి అదనంగా అధ్యక్ష ఇంతకు ముందు ప్రీవియస్ గవర్నమెంట్ అధ్యక్ష అంటే 2014కు ముందు అధ్యక్ష, అంటే ఈయన అధికారంలోకి రాక మునుపు 4,76,509 ఇండ్లు అప్పటి ప్రభుత్వం శాంక్షన్ ఇచ్చి అవి శాంక్షన్ ఇచ్చిన ఇళ్లలో ప్రోగ్రెస్ పరిస్థితి చూస్తే 2,08,67 ఇండ్లు అధ్యక్ష. అప్పట్లో వాళ్ళు శాంక్షన్ ఇచ్చింది 4,76,000 ఇండ్లు అయితే వాటిలో 2,08,67 ఇండ్లు మాత్రమే పూర్తి చేశారు అధ్యక్ష. ప్రీవియస్ గవర్నమెంట్ లో రకరకాల స్టేజ్ల్లో ఉండేటివి కూడా ఈయన జాబితాలోనే వేసుకున్నా కూడా ఈ 6,03,986కు మరో 2,08,67 ఇండ్లు యాడ్ అవుతాయి అధ్యక్ష. దిస్ ఇస్ హిస్ కాంట్రిబ్యూషన్ అధ్యక్ష. ఈ కాంట్రిబ్యూషన్ లో ఈ పెద్ద మనిషి 1,410 కోట్లు బకాయిలు పెట్టాడు అధ్యక్ష. ఆ బకాయిలు మనల్నే కట్టమని చెప్పి ఆ బకాయిలు కూడా 2018 నుంచి కట్టడం మానేసినారు అధ్యక్ష. అధ్యక్ష అందులో 430 కోట్ల రూపాయల బకాయిలు మనం ఆల్రెడీ క్లియర్ చేశాం అధ్యక్ష. ఇంకొక 908 కోట్ల రూపాయలు అధ్యక్ష. ఇది డిసెంబర్ 25వ తారీఖున బటన్ నొక్కి ఈ 908 కోట్ల రూపాయలు కూడా ఈ బెనిఫిషరీస్ కు పంపించే కార్యక్రమం కూడా చేస్తాం. ఎందుకంటే వాళ్ళకు కూడా మంచి జరగలేదు అధ్యక్ష. ఈ పెద్ద మనిషి హయాంలో ఆ టైంలో అధ్యక్ష ఫస్ట్ 2 సంవత్సరాలు అసలు ఇళ్ల జోలికే పోలే అధ్యక్ష. ఎటువంటి ఇల్లు కట్టాలన్న ఆలోచనే కూడా చేయలేదు, అసలు శాంక్షన్సే లేవు అధ్యక్ష. అధ్యక్ష ఫస్ట్ 2 సంవత్సరాలు అసలు ఏమీ జరగలేదు అధ్యక్ష. కనీసం శాంక్షన్స్ కూడా లేవు అధ్యక్ష. ఈయన హయాంలో మినిస్ట్రీ ఫర్ రూరల్ డెవలప్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అధ్యక్ష వాళ్ళ యాన్యువల్ రిపోర్ట్ ఇచ్చింది అధ్యక్ష.
ర్యాంకింగ్ ఆఫ్ స్టేట్స్ ఇన్ రూరల్ హౌసింగ్ ప్రోగ్రామ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ర్యాంకింగ్ 2017-18 అని చెప్పి చూస్తే ఆంధ్ర రాష్ట్రం 24వ స్థానంలో ఉంది అధ్యక్ష. ఈయన హయాంలో మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన యాన్యువల్ రిపోర్ట్లో ఆంధ్ర రాష్ట్రం 2017-18కి సంబంధించి పర్ఫార్మెన్స్ ఇండెక్స్ క్యూములేటివ్ ర్యాంకింగ్స్ ఇస్తే ఆంధ్ర రాష్ట్రం 24వ స్థానంలో కనిపిస్తా ఉంది అధ్యక్ష. ఇది అధ్యక్ష ఈ పెద్ద మనిషి ఇళ్లకు సంబంధించి ఈ పెద్ద మనిషి ఎన్ని అబద్ధాలు చెప్పినా ఎన్ని బుల్డోస్ చేసినా చేసే కార్యక్రమం అధ్యక్ష. అధ్యక్ష దీనికి సంబంధించి టిడ్కో అధ్యక్ష, ఈ టిడ్కోకు సంబంధించి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు రకరకాలుగా మాటలు మాట్లాడడం మన కళ్ళ ముందరనే కనిపించారు. రకరకాలుగా ఏం మాట్లాడారో మనం అంతా కూడా చూసాం అధ్యక్ష. నిజంగా ఈ పెద్ద మనిషి టిడ్కోకు సంబంధించి ఈ పెద్ద మనిషి పరిస్థితి ఏమిటి, పర్ఫార్మెన్స్